వారు దంపతుల్ని సిఆర్ చంద్రబాబు గారు సత్కరించారు. గాలి ఆనంద్ కుమార్ గారి సౌజన్యంలో సౌజన్యంతో రఘు గారు సుప్రసిద్ధ న్యాయవాది దంపతుల్ని సిఆర్ చంద్రబాబు గారు భార్గవి డాక్టర్ రమేష్ యామిని డాక్టర్ సుబ్బారావు యామిని డాక్టర్ సుబ్బారావు ఏ లక్ష్మీ గణేష్ హరిణి లక్ష్మీ గణేశ్వర్ హరిణి హరిణి
ఉందండి రెడీ మీకు ఇక్కడ ఇంటర్నేషనల్ కూడా రాఘవరావు వినయ్ అందరం కూడా ఇక్కడి నుంచి ఇన్వైట్ చేస్తున్నాం. ఖచ్చితంగా కూడా నెక్స్ట్ వీక్ మా ఖమ్మంలో మంచిగా పోయినా అక్కడ రావాలని అట్లాగే ప్రతి సంవత్సరం అందరూ కలిసి కూర్చుంటారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం ఇందులో నిన్న రోజున వచ్చినప్పుడు ఆపులు ఎంత ఉండాలి, జనాభా లెక్కలు వస్తూ ఉన్నాయి. అందులో ఇండియా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వైపు పెద్ద ఒక కమ్యూనిటీ ఉంది అంటే ఆపులు. అంతకంటే పెద్దగా ఎక్కువ కమ్యూనిటీ ఇంతవరకు కుకట్పల్లిలో 13,000 మంది కమ్మారు, 64,000 మంది కాపులు. అంత అతిపెద్ద కమ్యూనిటీ. అది మన కాపులు ఎందుకు వచ్చారు, చాలా శక్తివంతమైన కమ్యూనిటీ. ఆ ప్రయత్నంలోనే ఉన్నాం. ఈ రెండు కమ్యూనిటీస్ని అధికారానికి తీసుకొచ్చి రావాలని కూడా ఒక ప్రయాస. వచ్చే ఎలక్షన్స్లో ఇప్పుడు ఈ శ్రీకృష్ణదేవరాయల కాపు సమితి అధ్యక్షులు నాగరాజు ఉన్నారు. సో ఆయనతో మాట్లాడి ఈ వనభోజనాల తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటి, ఎన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారనేది అడిగి తెలుసుకున్నారు. ఈ రోజున కాపు కాపు సమారాధన ఇచ్చిన పెద్దలందరికీ కూడా శుభాకాంక్షలు, అట్లాగే ధన్యవాదాలు. పొద్దున సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు వచ్చారు, మా ఎంపీ గారు రవిచంద్ర గారు, డాక్టర్ వినయ్ గారు, అట్లాగే శైలజ మేడం గారు, చైర్మన్ సాంస్కృతిక కళాకారు అలాగే అలేఖ్య గారు, చైర్మన్ గారు, పెద్దలందరూ ఎంతో మంది చేయడం కాపు సభ్యులందరికీ ఆశీస్సులు 34 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో ఈ చందానగర్ నుంచి కృష్ణాపూర్ అన్ని సంఘాలు కలిపి కాపు సమారాధన చేసుకుంటాం. అందరూ కలిసికట్టుగా ఉండి దాని మీద గర్వకారణంగా ఉంది. ఎందుకు ఇక్కడ సమారాధన రోజులు ఇలా కలుపుతున్నామంటే, మనం పెద్దలు చెప్పినట్టుగా ముందు ఎలా ప్రవర్తించాలి, ఎలా బయటకు రావాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, మనం ఎలా సంపాదించుకోవాలి, మన కుటుంబాలంతా ఒకరికొకరు అన్యోన్యంగా ఉండి పైకి ఎలా రావాలనే సందేశాన్ని అందరూ కూడా బాగుంటారని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అందరూ సమాజంలో పిల్లల్ని మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసి సమాజంలో తీర్చిదిద్ది సమాజంలో మంచి పౌరులుగా వాళ్ళకి సమాజానికి అందించాలని ఉద్దేశంతో పెద్దలందరూ చెప్పింది తూచా తప్పకుండా వీళ్ళందరూ కూడా ఆశిస్తారనే తలంపుతో ఇక్కడ ఇటువంటి వనభోజనాల కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా కూడా
అన్నగారు డాక్టర్ వినయ్ గారు చెప్పినట్టుగా మున్నూరు కాపులు అయితే ఇక్కడ రాజ్యాధికారం సాధించడానికి చాలా సులువైన మార్గం. ముందు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా కార్పొరేటర్లకు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలకు కానీ మనందరం కలిసికట్టుగా ఒక తాటి మీద ఉంటే తప్పకుండా కూడా రాజ్యాధికారం సాధిస్తాం. ఆ దిశలో మన మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కొండాదేవి గారు పయనిస్తున్నారు. పిల్లల యొక్క ఆశీస్సులతో రవిచంద్ర గారు ఇటువంటి కార్యక్రమాల్లో ముందుంటారు. లాస్ట్ టైం కూడా వారు జిల్లాలు పర్యటించి అన్ని జిల్లాలను ఏకీకృతం చేసి బ్రహ్మాండమైన విద్యార్థులతో ముందుకొచ్చారు. ఇక ముందు కూడా అటువంటి వారి ఆశయాలతో వారి యొక్క సూచనలతో ముందుకెళ్తాం. అందరూ కలిసికట్టుగా ఉండాలి. ఈ సమారాధన ముందు ఇంకా బ్రహ్మాండంగా జరగాలి. ఈ రోజున 4-5 వేల మంది ఇక్కడికి వచ్చారు. ఈ వనభోజనాల కంటే గర్వకారణంగా ఉంది. అందరూ బాగుండాలి, అందరూ సుఖంగా ఉండాలి. కార్యక్రమాలంటే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకుంటాం. ఇప్పుడే ఒక ఆయన మనకి పిల్లలకి బాగా చదువుకున్న వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వటం, అట్లాగే చదువుకున్న వాళ్ళకి ముందు సహాయ సహకారాలు అందించడానికి పెద్దలందరూ కూడా ముందుకు వస్తున్నారు. వారికి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతోనే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. థ్యాంక్ కాపులనందరినీ ఒక వేదిక మీద కాపులు, మున్నూరు కాపులు, బలిజలు, ఒంటరి కాపులు, కాపులంతా ఒక వేదిక మీద వచ్చే విధంగా కాపులు అంటే తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యమైన కమ్యూనిటీ. ఎందుకంటే రాజ్యాధికారం ప్రజలను కాపాడే పద్ధతి అక్కడ ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు కష్టం వచ్చింది. ప్రజలు ప్రభుత్వ పాలనలో చాలా విసిగిపోయారనే కారణంలో ప్రజలు చాలా వంచబడుతున్న సమయంలో ప్రజలను కాపాడే విధంగా అక్కడి ప్రభుత్వాలను ఏర్పాటు చేయడం కాపులు ముఖ్య పాత్ర వహించారు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ కూడా తెలంగాణలో కూడా మున్నూరు కాపుల పాత్ర చాలా ప్రముఖమైంది. ఆంధ్ర నుంచి ఇక్కడి నుంచి అక్కడికి వచ్చిన కాపులు ఈరోజు తెలంగాణలో కూడా ప్రముఖమైన కమ్యూనిటీ. తప్పకుండా ముందు రాబోయే తరాలలో కాపులు ఇదే విధంగా కార్తీక వనభోజనాలు జరుపుకుంటూ కాపుల ప్రాశస్త్యాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అందరికీ కుటుంబ సోదరులందరూ కూడా పేరుపైన నమస్కారం తెలియజేస్తూ మరి ఇక్కడ చందానగర్ నుంచి కృష్ణాపూర్ దాకా కాపులందరూ కూడా అన్ని సంఘాలు కలిసి మరి ఇక్కడ తాటికి చేరుకొని అలా అందరి ఒకరిదొకరి సందేశాలు తెలుసుకొని రాబోయే రోజుల్లో అందరం కూడా ఇలాగే కలిసి ఉండాలని చెప్పి కోరుకుంటూ మరి అన్ని కార్యక్రమాలలో కూడా మన కాపు సోదరులు ముందుండాలి. అందరూ కలిసికట్టుగా ఉంటే రాజ్యాధికారం తెచ్చుకొని రాజ్యాధికారం ఉంటే అన్ని రంగాలల్లో మన వాళ్ళు ముందుకు వస్తారని చెప్పి దీనివల్ల ప్రతి ఒక్కరికి కాపు సోదరులందరూ కూడా ఒక్కటిగా ఉండి ఒక తాటిలో నడవాలని చెప్పి బాబు ఏమన్నా టైం లేదు, ఒక్కసారి తీసుకో బయట వీడియో షూట్ చేయమన్నారు. ఓకే సార్. కిందకి వెళ్తావా? కిందకి వెళ్తాడు, తను కిందకి వెళ్ళి లెంత్ సరిపోతలేదు.
నిలబడండి మీరు కూడా మీరు నిలబడండి తీస్తాను ఓకే సార్ అన్నీ కూడా నాదెందుకే మైక్ కాలేజీలో డిస్టర్బెన్స్ ప్రోగ్రామ్ అంతా అక్కడ అది ప్రీతం కూడా అలా లోగో పెడతాను మైక్ అది పెట్టి ఇది వంగవీటి మోహనరంగ తెలుసు కదండి ఆ స్వామీజీ గారు అంటే రుద్రాక్షను ఏదో తాయత్లో చిన్న తాడిస్తున్నాడండి తీసుకుంటారా ఇది స్టాఫ్కి బట్టలు పంచడం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు చంద్రనగర్ చూసినప్పుడు అలాగే మన రఘుపతి వెంకయ్య నాయుడు గారి శిలాపలకం దాని దగ్గరికి దాన్ని ఏర్పాటు చేయించడానికి కృషి చేశారు ఇలా ఎన్నో మంచి పనులు చేశారు మన శ్రీకృష్ణ అందుకే ఈ యొక్క సంస్థ చుట్టుపక్కల పటాంచరం చేరులో కొన్ని నియోజకవర్గాలు ఆపులందరికీ కూడా ఒక ప్రత్యేక గ్రామం ఉంది మీరు ఒక ఆఫీస్కి వచ్చి మనకి ఏదైనా ఉన్నా కూడా ప్రాబ్లం ఉన్నా కూడా సాల్వ్ చేయగలిగే ఒక యూనియన్గా ఫామ్ అందరూ కూడా సాల్వ్ చేస్తారు ఒక ధైర్యం అదైతే ఉంది ఈ సేవా సమితి మనకి ఓన్లీ తెలంగాణలోనే ఉందండి ఆంధ్రాలో కూడా తెలంగాణలోనే ఉంది అయితే ఆంధ్ర తెలంగాణ అనే రాష్ట్రాలు ఇది కాకుండా ఎక్కడి నుంచి ఏ కాపు వాళ్ళు వచ్చినా ఎవరు వచ్చినా కూడా సాయం అడిగితే రెడీగా చేసే గుణం వీళ్ళలో అందరూ కలిసి ఎటువంటి సాయం మనం వెంటనే రెస్పాండ్ చేస్తుంది ఈ వనభోజనాల తాలూకా ముఖ్య ఉద్దేశం దీని ద్వారా చేసే సేవా కార్యక్రమం వనభోజనాలు ముఖ్యంగా ఒకరికొకరికి పరిచయం అలానే ఒకరికొకరికి ఏదైనా ఉద్యోగ అవసరాలు ఉంటే వాళ్ళకి చేయడం అలానే వ్యాపారంగా ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే కలిసి చేయాలన్నా అలానే మ్యారేజ్ ద్వారా కూడా వాళ్ళని పెళ్ళిళ్ళు చేయడం కానీ సేవా కార్యక్రమాలు కానీ ఇలాంటివన్నీ చేయడం వల్ల ఈ యొక్క వనభోజనాలు మనకి బాగా ఉపయోగపడుతుంది దాంట్లో మీరే చూసుకుంటారు ఇక్కడ 5,000 6,000 మంది వచ్చారు వీళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నారు ఏంటి వాళ్ళు ఉన్న ఇబ్బందులు ఏంటి పడే ఎట్లాంటి కష్టాలు అందరూ కలిసికట్టుగా వెళ్తే ఎప్పుడన్నా వ్యాపారం కానీ ఏదన్నా కానీ కలిసికట్టుగా వెళ్తే మనం ఏమి సాధించగలుగుతామనే ఉద్దేశంతో అందరం కలిసి ఎలా ముందుకెళ్ళాలని చర్చించుకొని ఇలా చర్చించుకోవడం వల్లే మనం రాజ్యాధికారం కూడా ఎదగలిగాము రాను ముందు కాకుండా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎలా ఏర్పాటు చేసుకోవాలి ప్రభుత్వం అనే దాన్ని కూడా ఇతోనే కాదు ఎడ్యుకేషన్ పరంగా కూడా మనం ఎక్కడ ఎడ్యుకేషన్ ఎక్కడ లోటుబాటు జరుగుతుంది వాళ్ళకి ఎక్కడైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయా ఇవన్నీ కూడా చర్చించుకొని వాళ్ళకి ఎట్లా ఉపయోగపడగలుగుతాము వాళ్ళకి ఏ విధంగా స్కాలర్షిప్ ఇవ్వాలి మీరు చూశారు స్కాలర్షిప్ కూడా ఇవ్వడం జరిగింది పిల్లలకి ఇలా వివిధ కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది సో కార్తీక మాసంలో ఏ రోజు నీ వనభోజనాన్ని నిర్వహిస్తారు ప్రతి ఒక్క సంవత్సరం మూడో వారం నిర్వహిస్తాము చాలా గ్రాండ్గా నిర్వహిస్తాము చాలామంది చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే కాకుండా ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా కర్ణాటక నుంచి కూడా రావడం జరుగుతుంది అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా ఆనందంగా గడిపి కార్యక్రమాలన్నీ పాల్గొని వెళ్ళడం జరుగుతుంది ఇవాళ వచ్చిన గెస్టులందరికీ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారండి మన సంజయ్ శంకరమేశ్వర గారు రావడం జరిగింది వెట్రాజ్ రవీంద్ర గారు రావాల్సిన జరిగిందండి సాంస్కృతిక కళాకారు చైర్మన్ గారు రావడం జరిగిందండి అందరికీ వచ్చిన పెద్ద ప్రతి వేరున అందరికీ కూడా ధన్యవాదాలు అలానే పోలీస్ శాఖ కూడా మాకు చాలా సహకరించారు పక్కన ఎగ్జామ్స్ ఉన్నా కూడా మాకు ఒక గంట సేపు టైం ఇవ్వడం సంతోషకరం గారికి ఏసీపీ గారికి కూడా ధన్యవాదాలు అలాగే మా జన సైనికులు అందరూ కూడా కార్యక్రమానికి అందరినీ కూడా నేను కోరుకునేది మన దగ్గర మన సభ్యత్వంలో కూడా మీరు అందరూ చేసుకొని ముందుకెళ్ళాలని అలానే ప్రైమ్ లైన్ టీవీ గారు కూడా గారు కూడా చాలా
మిత్రుడు ఎప్పటి నుంచో తెలుసు. మా బావగారికి ఆయన క్లాస్మేట్. సో ఆయనకు కూడా చాలా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ప్రెగ్నెన్సీ. మా పొద్దు నుంచి కూడా వాళ్ళు కూడా పాపం ఇప్పటి వరకు భోజనం చేయకుండా అంతా కవరేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మేడం.